హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఈరోజు చేపల కర్రీ చేస్తున్నామండి. ఫస్ట్ అయితే చేపలకి ఇలా ఉప్పు కారం పెట్టుకొని మనం పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ అయితే మన చేపలని ఇలాగ ఫ్రై చేసుకోవచ్చండి. మన తర్వాత కొన్ని చేపలు కర్రీ వండుకోవచ్చు. ఫస్ట్ అయితే ఫ్రై చేస్తున్నాను. మన చేపలు అయితే చక్కగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఫస్ట్ అయితే తర్వాత కర్రీ ప్రిపేర్ అవ్వచ్చు. మనం మిక్సీ కొట్టేసుకోవచ్చు. చేపలకి ఎప్పుడు కూడా మిక్సీ కొట్టుకుంటే బాగా ఉంటుంది. ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకోకూడదు. ఉల్లిపాయలు, టమాటాలు, జీలకర్ర, ధనియాలు, ఇంకా అన్ని అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్ని దీంట్లో కొట్టేసుకోవచ్చు. అన్నీ వేసుకొని మిక్సీ కొట్టేసుకోవచ్చు. ఫస్ట్ అయితే మిక్సీ కొట్టేసుకుందాం. నూనె కాగట్టుగా ఇలా ఉల్లిపాయ మొత్తం మిక్సీ కొట్టేసుకొని వేసుకోవాలి. అయితే పసుపు, ఉప్పు, కారం అన్నీ వేసుకొని ఫ్రై చేసుకుంటే తర్వాత చేపలు వేసుకుంటే చేపల కర్రీకి కొంచెం పులుపు ఇస్తారు. కొంచెం పులుపు బాగుంటుంది. మన కర్రీ టేస్ట్ బాగుంటుందండి. మిగతా చేపలు దాంట్లో వేసేద్దామండి. అప్పుడైతే కొన్ని ఫ్రై చేసి ఫస్ట్ అయితే మనం బుర్రకాయని వేసేద్దామండి. తర్వాత మిగతా పీసెస్ అన్నీ ఒకటి వేసేసుకోవచ్చు. చేపలన్నీ వేసేద్దాం. ఇప్పుడు మన చేపల కర్రీ అంత యమ్మీ ఉందో లాస్ట్ ఫ్రైడ్ కొత్తిమీర వేసుకోవాలి. చేపల కర్రీ తింపేస్తున్నాం ఫ్రెండ్స్. మనం అయితే యమ్మీగా చేపల కర్రీ వేసుకున్నాం. గ్రేవీ వేసుకొని గ్రేవీ వేసుకొని